హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 1 నవరాత్రిలో ఈరోజైతే నేను కట్టె పొంగల్ నైవేద్యం పెట్టానండి. ఇప్పుడైతే అందరూ కూడా ఇలా బాగా అమ్మవారిలాగా రెడీ అవ్వటము, ఏ రోజు స్పెషల్ ఆ కలర్ చీర అలా వేసుకొని రెడీ అయ్యి అలా చేస్తున్నారు కదా. నా స్టైల్ ఆఫ్ దేవి నవరాత్రి పూజ ఏంటంటే ఏ రోజు నైవేద్యము ఏ రోజు ఏది పెట్టాలో అది ఉంటుంది కదా, ఆ రోజు ఆ నైవేద్యం ప్రిపేర్ చేసి మంచిగా అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత లలిత సహస్రనామం చదువుకుంటాను. ఇలా చేస్తాను నేను. సో ఈరోజు డే 1లో అయితే నేను కట్టె పొంగలి ప్రిపేర్ చేశాను. కట్టె పొంగలి పూర్తి ప్రాసెస్ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఎలా చేశాను కట్టె పొంగలి అదంతా కూడా. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కట్టె పొంగలి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ రోజు అయితే బాలా త్రిపుర సుందరి అమ్మవారు కాబట్టి అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని బాలా త్రిపుర సుందరి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని చక్కగా తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్ టైంకే నేను పూజ మొత్తం పూర్తి చేసేసి ఈ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని నేను బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేస్తుంటాను. ఎందుకంటే అది మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినాక ఈవినింగ్ ఎప్పుడో తినాలంటే అది మళ్ళీ మెత్తగా అంటే చల్లగా అయిపోతుంది, అంత తినాలనిపించదు. ప్రసాదం ఇంట్లో అందరూ తినేటట్టుగా మార్నింగ్ చేసేస్తే మంచిది అని అయితే నాకు అనిపించింది అనమాట. అప్పుడైతే నేను ఎర్లీగా కూడా పూజ పూర్తి చేసుకున్నట్టు అయిపోతుంది. మరి ఎప్పుడో లేట్గా 12ంటికి అట్లా నైవేద్యం పెట్టేదానికంటే పొద్దునే నైవేద్యం పెట్టేసేస్తే అదే హాయిగా మనం హ్యాపీగా ఆ ప్రసాదాన్ని టిఫిన్కి కూడా చేసేయచ్చు. ఆ రోజంతా కూడా హ్యాపీగా మంచిగా గడిచిపోతుంది మనకి. ఆ తర్వాత చాలా ఫ్రీ టైం ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే పని సరిగ్గా అవ్వకపోతే, మార్నింగ్ పూజ సరిగ్గా అవ్వకపోతే రోజంతా ఇన్కంప్లీట్గా అయిపోతుంది. సో చక్కగా నేనైతే ఇలా నాకు తోచినట్టుగా నేను చేయగలిగినట్టుగా పూజ అయితే చేసేసుకున్నాను డే 1 ఆఫ్ నవరాత్రి. థ్యాంక్ యూ.